everyone. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో క్లినీషియన్ అంటే డాక్టర్ ఒక్కరే కాదండి, ఇంకొక పర్సన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హోల్ ప్రాసెస్ మనకు సక్సెస్ అవ్వాలి అంటే అది ఎవరు అంటే ఎంబ్రియాలజిస్ట్. డాక్టర్ సైడ్ నుంచి వర్క్ ఎక్కడి వరకు ఉంటుందంటే లేడీకి ఆ ఫాలికల్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఆ ఎగ్ గ్రోత్ ఎలా అవుతుంది అన్నది మానిటర్ చేసుకుంటూ ఫైనల్గా రెడీ అయ్యాయి అన్నప్పుడు ట్రిగర్ ఇచ్చి పికప్ అంటే ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ చేసినంత వరకు. ఈ ఎగ్స్ అయితే తీసిన తర్వాత మనము ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ ఫర్దర్ పార్ట్ ఎగ్స్ తీసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ ఎంబ్రియో తయారయ్యేంత వరకు ఆ ప్రాసెస్ మొత్తం కూడా ల్యాబ్లో జరుగుతుంది. అందుకని ఎంబ్రియాలజిస్ట్ ఎవరు, ల్యాబ్ ఎలా ఉంది, లోపల ఎక్విప్మెంట్ ఏంటి, కండిషన్స్ ఏంటి, వాటి టెంపరేచరు, pH లెవెల్స్, మాయిశ్చరు ఇవన్నీ కూడా కరెక్ట్గా రెగ్యులేషన్లో ఉన్నాయా లేదా, ఆ పర్టిక్యులర్ సెంటర్కి జనరేటర్ బ్యాకప్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చిన్న చిన్న డీటెయిల్స్ దట్ పేషెంట్స్ షుడ్ డెఫినెట్లీ నో. వెల్ ఎక్విప్డ్ సెంటర్స్లోనే ఈ IVF పాసిబుల్ అండ్ ఖచ్చితంగా జనరేటర్ బ్యాకప్ ఉండాలి. ఇప్పుడు ఎగ్స్ తీసిన తర్వాత ఏం చేస్తామంటే మేము గివ్ ఇట్ ఆఫ్ ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. ప్రతి ఫాలికల్ మాకు స్కాన్లో కనపడే దాని లోపల మేము నీడిల్ వేసి లోపల నుంచి లిక్విడ్ తీస్తాం, వాటర్ లాగా వస్తుంది. ఆ వాటర్ ఎలా ఉంటుందంటే బ్లడ్ మిక్స్డ్ ఉంటుంది కొంచెం, లేదా స్ట్రా కలర్డ్ ఉంటుంది, yellowish కలర్ ఉంటుంది. సో అలా వచ్చిన లిక్విడ్ని మేము ఒక ట్యూబ్లో వేసి లోపల ల్యాబ్లోకి ఇచ్చేస్తాం. ల్యాబ్లో ఏం చేస్తారంటే ఎంబ్రియాలజిస్ట్ ఆ వచ్చిన ట్యూబ్లో లిక్విడ్ని ఒక చిన్న స్మాల్ డిష్లో వేసి మైక్రోస్కోప్ కింద వెతుకుతారు. వెతికినప్పుడు ఆ ఫ్లూయిడ్లో మాకు ఎగ్ అన్నది దొరుకుతుంది. దొరికిన వెంటనే ఎగ్ని తీసి పక్కన పెట్టుకుంటాం. సో అలా ప్రతి ఫాలికల్ ఏవైతే కనపడుతున్నాయో వాటి నుంచి డ్రా చేసిన నీటిలో ఎగ్ అన్నది వెతుక్కొని ఎగ్స్ అన్ని కూడా పక్కన పెట్టుకుంటారు. అదే రోజు వాళ్ళ భర్తని శాంపుల్ కూడా ఇవ్వమంటాం. ఇచ్చిన శాంపుల్ని డైరెక్ట్గా యూటిలైజ్ చేయమండి, యూజ్ చేయం. ఖచ్చితంగా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, అది డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ అంటాము. సో అలా ప్రాసెస్ చేసి ఫైనల్గా వచ్చిన శాంపుల్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఎక్కువగా మనము ఇక్సీనే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఎగ్ని పట్టుకొని స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఇంజెక్ట్ చేసి పెట్టేస్తాం. ఎక్కడ పెడతాము వీటిని, ఇన్క్యుబేటర్స్ అంటాం. సో ఇన్క్యుబేటర్స్ అన్నవి ఎక్కువ ఉండవు, చాలా సెంటర్స్కి కొన్ని ఇన్క్యుబేటర్స్ లిమిటెడ్ పెట్టుకొని ఉంటారు. ఈ ఇన్క్యుబేటర్స్ పేర్లు డిఫరెంట్ ఉంటాయండి. కొన్ని మింక్ ఇన్క్యుబేటర్స్, కొన్ని బెంచ్ టాప్ ఇన్క్యుబేటర్స్, కొన్ని కేస్ సిస్టమ్. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఇన్క్యుబేటర్స్కి. ఈ ఇన్క్యుబేటర్స్ ఏంటి అంటే దే ఆర్ లైక్ యూట్రస్. లేడీ గర్భసంచి ఎలా ఉందో ఆ ఎన్వైర్న్మెంట్ని, ఆ కండిషన్స్ని మిమిక్ చేస్తూ తయారైన ఇన్క్యుబేటర్స్ ఇవి. సో ఎంబ్రియో ఎక్కడైతే లోపల ట్యూబ్లో ఎలా ఉండాలో లేదా యూట్రస్లో ఎలా ఉండాలో, వాటికి ఎటువంటి ఫుడ్ అవసరమో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ఫ్యూ డేస్లో అవన్నీ మిమిక్ చేస్తూ ఈ ఇంక్యుబేటర్స్ని తయారు చేస్తారు. సో అటువంటి ఇంక్యుబేటర్లో ప్లేస్ చేస్తారు, ఎగ్గులో కన్నం వేసిన తర్వాత డిఫరెంట్ టైమ్స్లో చెక్స్ అన్నవి చేస్తారు ఎంబ్రియాలజిస్ట్. నెక్స్ట్ డే ఒక 16 అవర్స్కి కలయిక జరిగిందా లేదా ఫర్టిలైజేషన్ చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత అవర్స్కి డే 3 రోజు థర్డ్ డేకి సరిపడా లుకింగ్ ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా, ఒక 6 to 8 సెల్స్ దాకా ఉండాలి దాంట్లో. నెక్స్ట్ డే 5 వరకు కల్చర్ చేస్తే ఇంక్యుబేటర్లోనే 5వ రోజు కూడా చెక్ చేసుకొని బాగున్న ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తారు. ఎటువంటి మెథడ్ చేస్తున్నాము అంటే దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటాము. సో ఈ విట్రిఫికేషన్ మెథడ్ ద్వారా, ఫాస్ట్ ఫ్రీజింగ్ అండి. సో విట్రిఫికేషన్ మెథడ్ ద్వారా ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసేసి పెద్ద నైట్రోజన్ ట్యాంక్స్ ఉంటాయి, వాటికి మేము షిఫ్ట్ చేసేస్తాం. అలా ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్ ఆ నైట్రోజన్ ట్యాంక్స్లోనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే లేడీ ట్రాన్స్ఫర్ ప్లాన్ అయ్యేంత వరకు. సపోజ్ ఆ లేడీకి అదే మంత్లో మనం ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తే ఫ్రెష్ ట్రాన్స్ఫర్, అప్పుడు నైట్రోజన్ ట్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇంక్యుబేటర్లో ఏ రోజైతే ఎంబ్రియో ఉందో దాన్ని బయటికి తీసి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. లేదు తనకి ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, అదర్వైజ్ ఆ మంత్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లేదు, నెక్స్ట్ మంత్ లేదా 2 months తర్వాత ట్రాన్స్ఫర్ ప్లాన్ ఉంది, అప్పుడు డే 3 స్టేటస్ కానీ డే 5 స్టేటస్ కానీ ఆ ఎంబ్రియోని ఫ్రీజ్ చేసేసి వాటిని చిన్న వయల్స్లో వేసేసి బిగ్ నైట్రోజన్ ట్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ 2-3 months తర్వాత ఎప్పుడైతే తన లైనింగ్ బాగుందో, ట్రాన్స్ఫర్కి రెడీగా ఉందో, ఆ రోజు ఆ నైట్రోజన్ ట్యాంక్ నుంచి వయల్ని తీసి ఆ ఎంబ్రియోస్ని మెల్ట్ చేసి ఆ మెల్ట్ చేసిన ఎంబ్రియోస్ని లేడీ గర్భసంచిలో వేయడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ ఎంబ్రియోస్ మనకు సక్సెస్ రావాలి IVFలో అంటే నాట్ జస్ట్ ద డాక్టర్, పేషెంట్, మనం ఎంత మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెడుతున్నా డెఫినెట్గా ఈక్వల్ ఎఫర్ట్స్, ఈక్వల్ ఎక్స్పర్టీస్ మనకు ఎంబ్రియాలజిస్ట్ సైడ్ నుంచి, ల్యాబ్ సైడ్ నుంచి కూడా ఉంటేనే
సక్సెస్ ఫైనల్ అనేది మనకు వస్తుంది. సో కండిషన్స్ ఏంటి, ఇంక్యుబేటర్స్ ఎలా ఉన్నాయి, ఏం వాడుతున్నాము, లేదా వాటి కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ IVF సైకిల్. థ్యాంక్ యూ.